మావా ఇదంతా నా వల్ల కాదురా. ఈరోజు ఇంట్లో క్లియర్గా నా లవ్ మ్యాటర్ చెప్పేయాలి. ఎలారా? పెద్దవాళ్ళంతా ఫిక్స్ అయిపోయారు కదా. అయినా సరే ఇప్పుడు చెప్పకుండా పెళ్లి దాకా అయితే తర్వాత పెద్ద ప్రాబ్లమే క్రియేట్ అవుతుంది. నా ప్రేమ వల్ల చెల్లెలి పెళ్లి డిస్టర్బ్ కాకూడదు. అడ్డమైన కోతలు కుయటాన్ని నేనేమి దొబ్బి తాగి రాలేదు. నీ కొడుకు ఇంకో అమ్మాయితో తిరగడం నేను కళ్ళారా చూశాను. మీరెన్ని చెప్పినా మావాడు అలాంటి పనులు చేస్తారంటే నేను నమ్మనండి. మరి నేను చూసిందేంటి? సినిమా బొమ్మ చూడు. లింక్ డాక్యుమెంట్ లేకుండా జానెట్ స్థలం కూడా కొన్నాను నేను. నా కూతురు సెంటిమెంట్ పడిపోయి నీ ఫ్యామిలీ డాక్యుమెంట్ చదవలేకపోయా. అది నా బ్యాడ్. నా వీక్నెస్ చూసి నీ కొడుకు నాకు సిమెంట్ లేకుండా కాంక్రీట్ కట్టాడు. మీరు చాలా తొందరపడుతున్నారు. ఒకవేళ మావాడు తప్పే చేస్తే మాకు చెప్పే చేస్తాడండి. ఇంకా సమర్థిస్తావేంటి వాడిని? నువ్వు వాడి ఫాదర్వా బ్రోకర్వా? అనవసరంగా నోరు జారద్దు. మాటలు జాగ్రత్తగా రా. మోషాలకేం తక్కువ లేదు. అడుగో వచ్చాడు. కథ చెబుతాడో నిజం చెబుతాడో ఆయన అడగండి. ఏమిట్రా ఇది? ఆయన చెప్పేది నిజమేనా? ఎవరా అమ్మాయి? ఏం మొహమాట పడొద్దమ్మా, క్లారిటీగా చెప్పు. నా కూతురుని చేసుకుని దాన్ని ఉంచుకుంటావా, దాన్ని చేసుకుని నా కూతురుని ఉంచుకుంటావా? ఏంట్రా మాట్లాడేంట్రా? నాన్న హరిత కనపట్లేదు. ఏమైందిరా? బట్టల షాప్ లో ట్రైల్ రూమ్లోకి వెళ్ళింది. తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. అబ్బో, వీళ్ళ డాక్యుమెంట్ లో దీనికి ఒక పేజీ ఉందన్నమాట. ఇంకా నయం, పెళ్లి కాకముందు దీని క్యారెక్టర్ ఏంటో మనకు తెలిసింది. ఎంతైనా ఈ అన్నకి చెల్లెలు కదా, ఎవరితోనో లేచిపోయి ఉంటది. నన్నంటే ఊరుకున్నాను కదా అని నా చెల్లెల గురించి కమెంట్ చేస్తే బాడీలో మూమెంట్ ఆగిపోద్ది. పద్ధతిగా మాట్లాడతా నేర్చుకో. ఏంట్రా పద్ధతిగా మాట్లాడేది? మన మధ్య గొడవలు వద్దు సార్. మీకు దండం పెడతాను సార్. ఇన్నాళ్ళు ఈ వీధిలో పరువుగా బతుకుతున్నాను సార్. ఇప్పుడు తల తీసుకునే చేయదు సార్. ప్లీజ్ మీకు దండం పెడతాను. ముందు నీ కూతురు ఎవరితో లేచిపోయిందో చూసుకో. ఆగరా. తర్వాత ఊరేసుకుని చస్తావో, జనంతో ఉమ్మేసుకుంటావో తర్వాత తెలుసుకో. కానీ హార్దిక్ లవ్వా? తను పలకరించే దమ్ము కూడా ఈ కాలేజీలో ఎవరికి లేదు. వచ్చారండి. మా చెల్లెలు కనపట్లేదన్నా. ఆ రోజు జరిగిన పొరపాటుకి మీరు ఏదైనా? లేదన్నా, ఆ రోజు నువ్వు ఇచ్చిన షాక్ కి నిన్ను నీ చెల్లెని అప్పుడే మర్చిపోయాం. మాకేం పాపం తెలియదు అన్నా. ఒకవేళ చెల్లి కనిపించిందంటే మేమే నీ దగ్గరకు వచ్చి చెప్తాం. మమ్మల్ని నమ్మన్నా. చీటికి మాటికి వాడికి కనపడద్దని చెప్పు. వాడెప్పుడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలియదు. అస్సలే వాడు మెంటల్. నమస్తే నమస్తే అన్నా, పార్టీ జర బ్రహ్మాండంగా చేసిన నా చెల్లెలు ఎక్కడా? ఈ రోజు నా పుట్టినరోజురా. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నీ గోలేంట్రా? నీ కొడుకు ఎక్కడా? ఎక్స్ట్రాల్ చేస్తున్నావా? నీకప్పుడే చెప్పాను, వాడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలియదని. వాడు దాన్ని తీసుకెళ్ళి ఉంటాడు. రేపు తీసుకొస్తాడులే. పోరా. చంపేయండ్రా, చంపేయండ్రా వాడిని.
చేసావు చెప్పు నువ్వు నాకేం తెలియదు, నిజంగా నాకేం తెలియదు. అమెరికాకి వెళ్ళి 20 రోజులు అయింది, ఇవాళ వచ్చా. అమ్మ దేవుడు, నిజంగా నాకేం తెలియదు బాబు. ప్లీజ్, నాకేం తెలియదు. వాడు చెప్పింది నిజం బాబు. వాడు ఇవాళే వచ్చాడు, వాడికి తెలియదు. వాడు వదిలే బాబు. నిజంగా నాకేం తెలియదు. వెంకట్రావు, ఏం కర్మరా నాకు, ఏం పాపం చేశాను నాకు ఈ శిక్ష? కనీసం అది ఎక్కడో అక్కడ బతుకుందన్న ఆశనే ఉంది. కానీ నిన్ను చూస్తుంటే ఏ క్షణంలో నువ్వు ఎవరిని చంపుతావో లేకపోతే నువ్వే చచ్చిపోతావో అని అందరూ భయపడిపోతున్నారా. నాన్న చెప్పింది నిజంరా. ఇన్నాళ్ళు గొప్ప ప్లేయర్ కావాలని రాత్రి పగళ్ళు కష్టపడ్డావు. తీరా అవకాశం వచ్చాక ఇప్పుడు అవన్నీ వదిలేసి రోడ్ల వెంట పిచ్చోళ్ళ తిరుగుతున్నావు. ఏంట్రా ఇది? జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు అన్నీ ఇలా మానేసుకుని కూర్చున్నంత మాత్రాన హరిత తిరిగి వచ్చేదిరా. నువ్వు ఢిల్లీ వెళ్ళడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. అనవసరంగా నీ కెరీర్ స్పాయిల్ చేసుకో. పెళ్ళగేసి చదువుకో. వాళ్ళ మాటినబ్బాయా, నువ్వు బాగుండాలనే కదా మా బాధంతా. నీకిష్టమైన బంతాటు కోసమైనా నువ్వు బయలుదేరాలా. మాట్లాడవేరా, చెప్పేది నీకే. నువ్వు వెళ్ళకపోతే నా మీద కొట్టే. కృష్ణమోహన్ గాడి పెళ్ళాం కొంపొదిలి పారిపోయిందని జనానికి తెలిస్తే పరువు పోతాది. ప్రాణాలు పోయాయని మాత్రమే తెలియాలి.
నీతో చెప్పుకునేదాన్ని, కానీ ప్రేమ విషయం మాత్రం చెప్పలేకపోయాను. అతని పేరు కృష్ణమోహన్, ఊరు కర్నూలు జిల్లా కోయిలకుంట్ల. మిస్బిహేవ్ చేశాడని ఒకరోజు షాపింగ్ మాల్లో చెంప మీద కొట్టానని చెప్పానే, అతని చంపేస్తాను. కొట్టినా అతను నన్ను వదలలేదు. పిచ్చోడ్లా నా వెనకే తిరిగాడు. ఆ సిన్సియారిటీ నమ్మి నేను ప్రేమించాను. హలో, నాకు సంబంధం ఖాయం చేసినప్పుడు మీకు చెప్పేయాలనుకున్నాను. ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, పెళ్లి చేసుకుని చెప్తామన్నాడు. అతని మాటలు కాదనలేకపోయాను. పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా అన్నయ్య? ఆ రోజు చెప్పానే, రాజ్మహల్. చెప్పేది వింటమే, ఎదురు చెప్పకూడదు. ముక్కులో ఎంటికి పీకేసినట్టుగా మాట్లాడటం ఈ ముత్యానికి అలవాటు. మాట విన్నావనుకో ఊపిరితో ఉంటావు, లేదనుకో అత్తరు పడుద్ది. అది ఈ ముత్యం పద్ధతి. రా అమ్మా రా, రా కొడకరా. లక్షణంగా ఉంది, అది ఇచ్చే తగులుదేమో. అమ్మా చూడవే, చూడు నీ మనవడు పెళ్ళని తెచ్చాడు. కొత్త రూపాయి పిల్ల మీద లక్ష్మీదేవి లాగా కళ్ళ కళ్ళ కళకళ్ళాడిపోతుంది. అట్టా చూస్తున్నావేందమ్మా? మీ మామగారి కాళ్ళకి దండం ఇట్టు. కొడుకుని చంప మీద కొట్టి ఇప్పుడు నువ్వు నా కాళ్ళకు దండం పెడుతున్నావు. నీ వల్ల ఈ జిల్లా మొత్తంలో నా పరువు పోయుండా. అన్నిటిరా బొమ్మలు గీసి కథలు రాసావే, చెప్పు చెప్పరా. నాకేం తెలీదయ్యా. తమ్ముడి సమరామంటే రాసిన నన్ను ఇడిచిపెట్టండి అయ్యా. ఎవడైతే ఏంట్రా, చదవే చదవ చదవే. కొడుకు చెంప మీద ఆడదాని చేతి దెబ్బ, ముత్యం పరువు మీద చెప్పు దెబ్బ. అది అది అక్కడ నీ చెంప మీద కొడితే ఎక్కడ ఈ ఊళ్ళో నా పరువు ఈదీదికి గోడకెక్కింది. నన్ను వదిలేండి అయ్యా. అయ్యా దండ పెడతానయ్యా. అయ్యా నిన్ను నరికేసేవాణ్ణి. ఇడు ఈ నా కొడుకు వద్దునా, దాని మెళ్ళలో తాళి కట్టి కొంపకి కోడలుగా తెస్తా. చంప మీద కొట్టిన చేత్తోనే మన చెప్పులు తినిపిస్తా. ఫూ అని ఉమ్మేసిన నోటితోనే మన ఎంగిల్ తినిపిస్తా. అది చూసి జనం అందరూ నవ్వేట్టుగా చేస్తా. అది కుళ్ళి కుళ్ళి వచ్చేట్టుగా చేస్తా. నరకతో అన్నాడు. అందుకే నీ మీద హత్తరు పళ్ళ. కృష్ణ, ఏంటిది? మావయ్య అలా అంటుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? ఇంకా చాలా చాలా చూడాలి. చంప దెబ్బకి చిన్న చావు దెబ్బ మాత్రమే. అమ్మా, మీరైనా చెప్పండి, నేను ఇంటి కోడల్ని. మోసపోయానన్నయ్య. ఎన్నోసార్లు నీతో మాట్లాడడానికి ట్రై చేశాను, కుదరలేదు. నిలబడితే తప్పు, కూర్చుంటే తప్పు. ఆఖరికి ఏడవాలన్నా చావాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ కావాలి. ఇన్నాళ్ళు మీ అందరి ప్రేమను పొందిన నేను కనీసం పలకరించే దిక్కు లేక అల్లాడిపోయానన్నా. ఎన్నో తప్పులు కాదు,
చిక్కినారా ఇక లేదయ్యా. రేయ్ ప్రాణాలకు భయపడి పారిపోయిన వాళ్ళు సగం చచ్చిపోయినట్టేరా. సగం చచ్చిన వాళ్ళని ఇంకా మేమేం చంపుతామో వచ్చి మా కాళ్ళ మీద పడండి, క్షమించి వదిలేస్తా. వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నా బయటికి గెంటేయండి, లేకపోతే మీ కొంపలన్నిటి మీద అత్తరు తల్లిస్తా, మాడి మసి అయిపోతారు. నీ అత్తరు బాగానే బెత్తరేసిందయ్యా. వదిలేస్తారా? ఏమవుద్ది? ఈ ముత్యం గారు మాట మీద నిలబడే మనిషి అని నాకు మంచి పేరు వస్తుంది. మరి ఇది ఆసరాగా తీసుకుని రేపు నాలుగు తన్నులు దాన్ని కాళ్ళ మీద పడి క్షమించండి అన్నారనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? కాబట్టి మనిషి చచ్చిపోవడం కంటే మాట చచ్చిపోవడం మంచిది. ఆ 4 కూడా పట్టండి. అయ్యా వాడు మారిపోతున్నాడు.